63 మంది సముద్రంలో దారి తప్పిపోయి చనిపోయినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగింది. వాళ్ళు తినడానికి ఫుడ్ లేక డీజిల్ అయిపోయి బోట్లో కొంతమంది డిహైడ్రేట్ అయిపోయి, ఆబ్వియస్ గా చుట్టూ వాటర్ ఉన్నా తాగేటటువంటి వాటర్ కాదు సముద్రపు నీళ్లు కాబట్టి డిహైడ్రేట్ అయిపోయి ఇట్లా 63 మంది చనిపోయారు. మొత్తం ఇంకా 30 మంది మాత్రమే మిగిలి తిరిగి వచ్చారు మృత్యుంజయుల్లాగా. అసలు ఏంటి సార్, ఏంటి అంశం ఏంటి? ఆఫ్రికాలో ఇటువంటి డెత్స్ వెరీ 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 కామన్ అండి. కామనా? వెరీ వెరీ కామన్. ఎందుకంటే ప్రపంచం కూడా ఆఫ్రికన్ డెత్స్ని పెద్దగా పట్టించుకోదు. వాళ్ళని మనుషులుగానే ట్రీట్ చేయరు. వాళ్ళ డెత్స్ని మెయిన్ మీడియా ఫోకస్ చేయదు. ఇవి చాలా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంగోలో 20th సెంచరీ ఎర్లీ డేస్లో కింగ్ లియోపోల్డ్ అనేవాడు రాజు కొన్ని లక్షల మందిని చంపాడు. కానీ మనం ఎక్కడ హిస్టరీలో ఉండదు మనకి. ఎందుకని చంపాడంటే అక్కడ వైట్ రబ్బర్ అప్పట్లో ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ యూరోప్లో వచ్చినప్పుడు వాళ్ళకి సప్లై చేసే 80% రబ్బర్ కాంగోలో ఉంటుంది. కాంగో అనేది ఇతని కాలనీగా గిఫ్ట్గా ఇచ్చేశారు ఇతను బెల్జియం కింగ్. సో కాంగోని అతని పర్సనల్ ప్రాపర్టీ అయిపోయింది కాంగో. అందుకని వీళ్ళని ఉపయోగించి ఆ రబ్బరును చేయడానికి వాళ్ళని ఫోర్స్డ్ లేబర్గా ఉపయోగించుకోవడం, ఎదురు తిరిగితే చంపడం, అలాగే చంపింది లక్షల మంది. అంటే హిట్లర్ తర్వాత ఎక్కువ మంది చరిత్రలో చంపిన వ్యక్తి ఎవరైనా ఉంటే కింగ్ లియోపోల్డ్. కానీ మనకి ఎక్కడ చరిత్ర పుస్తకాల్లో కానీ ఎక్కడ ఎందుకు ఉండదంటే ఆఫ్రికన్ ప్రాణాలుగా మిగతా సమాజం పరిగణించదు. సో అది ఇప్పటికి కూడా ఉంది. ఇప్పటికి కూడా వేలాది మంది, లక్షలాది మంది చనిపోతుంటారు. అక్కడ ట్రైబల్ వార్ఫేర్ కూడా విపరీతంగా జరుగుతుంది. కాంగోలో ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కూడా దోషులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సెల్ ఫోన్లలో టిటానియం ఏదో ఉంటుంది, అది కాంగోలో ఎక్కువ దొరుకుతుంది. దానికోసం అక్కడ బ్లడ్ వార్స్ జరిగి రోజుకి యావరేజ్లో 200 మంది చనిపోతుంటారు. అంటే మనం వాడే సెల్ ఫోన్లో ఉండే మెటీరియల్ కోసం. బ్లడ్ కాదు, ఆ మెటీరియల్ కోసం వార్ అనమాట. దాని మీద అది వాడేది, దాన్ని మనం వాడుతున్నాం అంటే అక్కడి నుంచి వస్తుందన్నమాట. సో ఇటువంటి అక్కడ బ్లడ్ డైమండ్ అనే సినిమా కూడా ఒకటి తీశారు, దాని మీద డికాప్రియో యాక్ట్ చేశాడు. సో ఇట్లా ఆఫ్రికాలో విపరీతంగా జరుగుతుంది. నేను పర్సనల్గా కాంగోలో కొద్ది రోజులు ఉన్నాను, కొన్ని నెలలు, ఒక 10 years బ్యాక్, కిన్సాసా అనే ఒక టౌన్లో. అక్కడ వెరీ వెరీ కామన్. అక్కడ అంటే పేదరికం, అక్కడ ఉన్నంత పేదరికం నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళ యావరేజ్ ఏజ్ నేను పోయినప్పటికీ 51 ఏళ్ళు అండి. అంటే ముసలి వాళ్ళు ఉండరు అక్కడ. అంటే స్పాన్ ఆఫ్ లైఫ్ 50 years. పీపుల్ ఎలా ఉంటారు సార్? అంటే ఉండేది స్ట్రాంగ్గా ఉంటారు, ఫైట్ చేస్తూ ఉంటారు అన్నిటికీ. అంటే అక్కడ ఏంటంటే ఇంకా ట్రైబల్ కల్చర్ బలంగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ రిపేర్ అంటే 50 మంది వస్తారండి, నేను చేస్తాను. ఒక్కడికి ఆ 50 మందికి ఒక్కడికి కూడా ఫ్రిడ్జ్ రిపేర్ తెలియదు. అయినా ఎందుకు వస్తారంటే పని ఉండదు వాళ్ళకి 12 hours పని చేస్తే అప్పుడు 3000 ఫ్రాలు ఎన్నో ఉండేవి ఫ్రాలు. ఆ 3000 ఫ్రాలకి ఏమొస్తాయంటే ఒక బ్రెడ్, ఒక కోక్ వస్తుంది. సో 12 గంటలు వాళ్ళు పని చేస్తారు లిటరల్గా. నేను చూశాను. ఈవినింగ్ 6 వస్తే మార్నింగ్ 6 వరకు పని చేస్తారు. ఉన్నంత వరకు గట్టిగా ఉంటారు, సడన్గా జరిపోతారు. హెల్త్ కేర్ వెరీ పూర్గా ఉంటుంది అక్కడ. అందుకని చైనీస్ వాళ్ళే అక్కడ ఎక్కువ, చైనీస్ అండ్ ఇండియన్సే ఎక్కువ అక్కడ ఎక్స్ప్లాయిట్ చేసేది. సో అది అటువంటి ఒక దారుణమైన పరిస్థితులు చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోబోయే సంఘటన ఏంటంటే సెనిగల్ అనే ఒక చిన్న దేశం ఉంది, అది కూడా ఆఫ్రికన్ కంట్రీ. అక్కడ వాళ్ళకి చాలా భయంకరమైన పావర్టీ ఉంటే వాళ్ళు స్పెయిన్లో ఉండే కాన్రా ఐలాండ్స్ అంటారు, అక్కడికి వెళ్తే అక్కడ నుంచి యూరోప్లోకి వెళ్ళొచ్చు, యూరోప్లో పనులు దొరుకుతాయి అనేది వాళ్ళ ప్లాన్ అనమాట. అట్లా 101 మంది ఒక బోటు తీసుకొని బయలుదేరారు. అదంతా కూడా ఇల్లీగల్ అనమాట, పర్మిషన్ లేదు. సో పెట్రోలింగ్ వెహికల్స్ వాళ్ళని అప్పుడప్పుడు కూడా చేసాయి. సో దొరకకుండా పోవాలి కాబట్టి వీళ్ళు మామూలుగా అయితే ఒక వారం రోజుల్లో ఈ కాన్రా ఐలాండ్స్కి వెళ్ళిపోవచ్చు. ఈ సెనిగల్ నుంచి సెనిగల్లో పాసా బే అనే ఒక ఏరియా నుంచి వీళ్ళు బయలుదేరారు. మామూలుగా అయితే వారం రోజులు ప్రయాణం. కానీ 10 రోజులైనా ఈ బోట్ ఎక్కడ దారి రావట్లే వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు వేరే దారిలో వెళ్ళారు, అడ్డదారిని. ఆ కెప్టెన్ నేను తీసుకెళ్తాను, నాకు ఐడియా ఉంది అని చెప్పాడు. కానీ 10 రోజులైనా కూడా తెలియకపోయేసరికి వాళ్ళకి అర్థమైంది ఏమంటే వీళ్ళు దారి తప్పిపోయారు. అంటే దూరంగా వెళ్ళిపోయారు, ఇటు పోవాల్సి ఉంటే ఇంకెటో వెళ్ళిపోయారు. సో దాంతో వాళ్ళకి కోపం వచ్చింది.
ఫుడ్ సరిపోయే పరిస్థితి లేదు. అందువల్ల వాళ్ళందరూ ఏం చేశారంటే కెప్టెన్ మీద కోపంతో కెప్టెన్ని కట్టేసి కొట్టారు. దాంతో అతను 2 రోజుల్లో చనిపోయాడు. ఫుడ్ పెట్టలేదు, ఫుడ్ వీళ్ళకే లేదు, ఇంకా ఆయనకేం పెడతారు. దాంతో 2 డేస్లో ఫస్ట్ డెత్ కెప్టెన్. అదే మొరటవుతానం అండి, ఇంక ఏం చేయాలో తెలియక వాళ్ళు కెప్టెన్ కట్టేశారు. చంపాలనుకోలేదు, అతను ఆకలితో చనిపోయాడు, దెబ్బలకి ఆకలికి. 2 రోజుల తర్వాత వాళ్ళు ఇంకా ఏమైపోయిందంటే ఫ్యూయల్ అయిపోయి గాలి ఎటు వీస్తే అటు పోవడం తప్ప వాళ్ళ చేతిలో ఏం లేదు. అది పెద్ద బోటు. అయితే పక్క నుంచి కార్గో షిప్పులు అనేకం వెళ్తున్నా కూడా ఎవరు వీళ్ళ గురించి పట్టించుకోరు. వీళ్ళు అరిసినా కూడా ఎవరు ఆగలేదు, వీళ్ళని రక్షించాలని ఎవరు అనుకోవాలి. అంటే కార్గో షిప్పులు భయం ఏమంటే ఎక్కువ ఈ పైరేట్స్ కూడా ఈ బ్లాక్స్ ఎక్కువ ఉంటారు. సోమాలియా పైరేట్స్ వెరీ ఇన్ఫేమస్ అనమాట, వాళ్ళు నోటోరియస్ వాళ్ళు. సో అందువల్ల ఈ సముద్రాల్లో ఏంటంటే కార్గో షిప్పులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు కూడా నిన్న కూడా యెమెన్లో కార్గో షిప్ని 2 కార్గో షిప్పుల్ని పేల్చేశారు యెమెన్ వాళ్ళు. అంతకుముందు ఇండియా వస్తున్న టర్కీ కార్గో షిప్ను కూడా పేల్చారు. అందుకని కార్గో వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఆపరు, వాళ్ళు భయం ఉంటుంది. ఎందుకంటే అది కోట్లాది రూపాయల సరుకుని తీసుకెళ్తుంటారు, ఏమన్నా అయితే వాళ్ళకి ప్రాబ్లం, అందుకని వాళ్ళు ఆపలేదు. సో ఇలాగా ఉండి కొంతమంది ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళే రకరకాలుగా అనుకొని, లేదు ఒడ్డు దగ్గరగా ఉంది మనం ఈదుకొని వెళ్ళిపోదామని కొంతమంది దూకేశారు. వాళ్ళు కొంత దూరం పోయి వాళ్ళు ఏది దొరుకుతుంది క్యాను, ఈ ఖాళీ క్యాన్స్ అవి ఉంటే వాటిని తీసుకొని వెళ్ళారు కొంత సపోర్టివ్గా. కానీ అది ఎక్కువ రోజులు కాపాడలేదు, వాళ్ళు చనిపోయారు. వీళ్ళు ఒక్కొక్కరు చనిపోతుంటే ఆ బాడీల్ని బయటపడేసే శక్తి కూడా లేకుండా పోయింది. సో ఆ వాటర్ని వేడి చేసుకోవడం, సముద్రపు వాటర్ని, కొంతమంది అయితే ఇసుకను కూడా తిన్నారంట. చెక్కలు ఉంటే చెక్కల్ని కరిగి బాగా వేడి చేసి మెత్తయినాక దాన్ని తినడం, ఇలాగేవో రకరకాలుగా ట్రై చేశారు. మొత్తానికి 68 మంది చనిపోయారండి. 63 మంది చనిపోయారు, 38 మంది బతికారు ఫైనల్గా. ఈ స్పెయిన్కి సంబంధించిన ఒక షిప్ ఎవరో కనుకరించి వీళ్ళు ఏడుస్తూ అరుస్తూ ఉంటే మొత్తానికి వాళ్ళు ఆగి వీళ్ళని సేవ్ చేశారు. ఇదైతే వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే చుట్టూ శవాలతోనే అందరూ గడిపారు. ఆ శవాల్ని బయటపడేసే ఓపిక లేదు. శవాలు ఒక పక్క ఉన్నాయి బోట్లో, వీళ్ళు అట్లాగే ప్రయాణించారు. ఒక దారుణమైన పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఏమని చెప్తారంటే, ఒకటి వచ్చి పెట్రోల్ వెహికల్స్ చేయడం, రెండోది వేరే దేశంలో వీళ్ళని అలౌ చేయకపోవడం. ఎందుకంటే ఇప్పుడు యూరోప్ అంతా కూడా ఈ రెఫ్యూజీ క్రైసిస్ అంటారండి. రెఫ్యూజీ క్రైసిస్ అంటే మిడిల్ ఈస్ట్లో సిరియా, మిడిల్ ఈస్ట్, ఇరాన్ ఇరాక్ వారు, సిరియా మీద అటాక్స్, ఇక్కడంతా కూడా వాళ్ళందరూ కూడా యూరోప్ మీద పడుతున్నారు, యూరోప్కి వచ్చేస్తున్నారు. యూరోప్ వీళ్ళందరినీ అకామిడేట్ చేయలేకపోతుంది. అందువల్ల యూరోప్లో కూడా అనేక దేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, ఆ మధ్య కూడా ముస్లింలకి అక్కడ ఉన్న ఫ్రెంచ్ దేశస్తుల మధ్య విపరీతమైన ఘర్షణలు జరిగాయి. సో దానివల్ల ఏమవుతుందంటే యూరోప్ అంతా కూడా ఒక రకమైన క్రైసిస్తో నిండిపోయింది. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద యూరోపియన్ ఫైనాన్షియల్ క్రైసిస్. వీళ్ళని ఎలా డీల్ చేయాలని వాళ్ళు ఏంటంటే మెల్లగా వస్తారు, క్యాంప్స్ పెట్టుకుంటారు. ముందు హక్కులు రక్షణ అంటారు, తర్వాత హక్కులు అంటారు, తర్వాత అక్కడి నుంచి మెల్లగా స్లోగా క్రైమ్ మొదలవుతుంది. దీనంతా డీల్ చేసే మెకానిజం ఆ దేశాలకు ఉండదు. సో ఇలాగా అని చెప్పి ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఎవరిని రానివ్వట్లేదు. అందువల్ల నిజానికి చాలా దేశాల్లో డిమాండ్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ కావాలి, పని కావాలి. కానీ ఆఫ్రికాలో యూత్ ఫుల్గా ఉన్నారు. నెక్స్ట్ 2035కి వరల్డ్లోనే ఎక్కువ యూత్ ఉండేది ఇండియా, సెకండ్ ఆఫ్రికానే. కానీ వాళ్ళకి స్కిల్ సెట్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఫ్రిడ్జ్ రిపేర్ అంటే 50 మంది వస్తారు, ఒకటికి తెలియదు, అందరూ ఇప్పి కూర్చుంటారు. అది నెల రోజులైనా రిపేర్ కాదు ఫ్రిడ్జ్. నేను కళ్ళ ఎదురుగా చూశాను. కానీ వాడు రోజు డబ్బులు అడుగుతుంటాడు. మనం ఒక వెహికల్ ఎక్కడన్నా ఆగిపోతే ఒక 100 మంది వస్తారండి నెట్టడానికి. ఫస్ట్ నేనేమనుకున్నా, వీళ్ళలో ఎంత అవుతుంది అనుకున్నా. తీరా కొంతసేపు నెట్టినాక డబ్బులు అనమాట. సో మమ్మల్ని ఒకసారి కిడ్నాప్ కూడా చేసుకొని వెళ్ళారండి డబ్బుల కోసం. అక్కడ పోలీసులు కిడ్నాప్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే జీతం సరిపోదు. $30 ఎంత ఇస్తారు, డాలర్లో లెక్కేస్తే, అది అక్కడ దేనికి సరిపోదు అనమాట. కిడ్నాప్ చేసి డబ్బుల కోసం మా కంపెనీ నుంచి డబ్బులు అడిగి మమ్మల్ని కిడ్నాప్ చేసి తర్వాత $1000 హాని ఏమి చేయరు, ఎక్కువగా హామ్ చేయరు. కొన్ని చోట్ల కిడ్నాప్ అంటారండి. కిడ్నాప్ అంటే
మీరు ఎక్కడ వెళ్తుంటారు, సడన్గా మిమ్మల్ని పట్టుకొని ఊరి చివర ఎక్కడికో తీసుకెళ్తారు, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని, లేదా కార్డు ఉంటే కార్డు ఏటీఎంలో ఉంటే దాంట్లో డబ్బులు దాక్కొని మిమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. దాన్ని కిడ్నాప్ అంటున్నారు, కిడ్నాప్ బదులుగా. ఇటువంటి అంటే మోస్ట్ డేంజరస్ సిటీస్లో చాలా వరకు ఆఫ్రికాలోనే ఉంటాయన్నమాట. ఆఫ్రికా తర్వాత లాటిన్ అమెరికా కంట్రీస్. సో అందువల్ల ఈ విషాద సంఘటన వెనుక చాలా పెద్ద కారణాలు అయితే ఉన్నాయి. ఇంత కామన్ గా అయ్యి అసలు ప్రాణానికి విలువలైనటువంటి పరిస్థితి అసలు మార్పు చెందుతుంది అనుకోవచ్చు ఆ దేశం. మెల్లగా మారుతుందండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి, పుష్కలంగా మినరల్స్ అవి ఉన్నాయి, వాటి కోసం ఇప్పుడు వెళ్తారు వీళ్ళు. సో మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది. కాంగోలో కూడా ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ రెగ్యులర్గా వెళ్తాడు, ఆయనకి బిజినెస్ ఉంది. ఆయన చెప్తున్నది ఏమంటే 10 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి, కొద్దిగా బెటర్గా ఉంది అప్పటికంటే అన్నట్టు. రోడ్లు కానీ సౌకర్యాలు, అప్పుడైతే రోడ్లో మేము ఒక చిన్న పనికి వెళ్ళినా 5-6 అవర్స్ అయ్యేది, ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి రావడానికి. మేము అక్కడ వేరుశనగ పప్పు తింటూ వెహికల్లోనే కూర్చుండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అవన్నీ మారాయని చెప్తున్నాడు. స్లోగా చేంజెస్ వస్తున్నాయి.